పుట్టింటికి రా చెల్లి. అవును, జగన్మోహన్ రెడ్డి గారే షర్మిల గారిని పిలవబోతున్నారు. పుట్టింటికి రా, పార్టీలోకి కూడా రమ్మని. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనందనంగా మారబోతుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఆ పార్టీ అధినేతకి అత్యంత సన్నిహితులు, ఆ పార్టీ అధినేతను డైరెక్షన్స్ ఇచ్చి నడిపించేటువంటి వారందరూ ఇప్పుడు కట్టకట్టాల పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. అయితే నిన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నెక్స్ట్ టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎప్పుడైతే మరి మాజీ సీఎంఓ ప్రధాన కార్యదర్శి ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు, ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారికంగా ఆయన ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. తర్వాత అరెస్టు జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం సాగుతుంది. సో అందులో ఇక ఎవరో కూడా డౌట్ పడాల్సిన పని లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇన్వాల్వ్మెంట్ లేదా, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందా, లేకపోతే నిజంగానే లిక్కర్ సిండికేట్లో మరి ధనుంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి వీరు సిండికేట్లను ఏర్పాటు చేసి మరి వేల కోట్ల రూపాయల ధనాన్ని కొల్లగొట్టారా లేదా, అవన్నీ విచారణలో సాగుతూ ఉన్నాయి. కానీ వారిచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదుపులో తీసుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి, ఆ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ చేయించారనేటువంటి ఒక విపరీతమైనటువంటి కక్షతోటైతే తెలుగుదేశం పార్టీ ఉంటుందో అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎందుకంటే గతంలో జరిగింది కాబట్టి. మరి ఇప్పుడు మద్యం కుంభకోణం వ్యవహారంలో తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉందని తేల్చి చెబుతున్నటువంటి సిట్ కానీ ఈడీ కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకోకుండా ఉంటుందా? కేవలం ఒక సాధారణ శాసనసభ్యుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ పార్టీ దిక్కులోంది అయిపోతుంది. అలాంటి సమయంలో ఆయన సోదరి షర్మిలే దిక్కు కాబట్టే చెల్లెల్ని పార్టీలోకి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారు రాయబారం నడిపేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ సన్నిహితులు షర్మిలను వైసీపీలోకి తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారంట. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మరి జైలుకు వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానే నడిపించారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ బిడ్డగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు, 3000 కిలోమీటర్ల పైచిలకు. మరి అందరినీ మన్ననలు పొందారు, అందరిని ఆకట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు. మరి అలాంటి షర్మిల తప్ప ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరు? ఒక విజయసాయి రెడ్డి గారు ఉంటే మరి ఆయన వెళ్ళిపోయారు పార్టీ వదిలేసి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కేవలం ఆయన సలహాలు ఇవ్వడానికి మాత్రమే కానీ ఆయన పార్టీ నిలిపే పరిస్థితి లేదు, ఆయనకు ఆ చరిష్మా లేదు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు ఉంటే వయసు రీత్యా ఆయనకు ఆ పరిస్థితి లేదు, ఆయన కేవలం ఒక జిల్లా నాయకుడిగానే మాత్రం ఆయన గుర్తింపు ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతలు చాలామంది, పెద్దిరెడ్డి లాంటి నేతలు చాలామంది కూడా తొందరలోనే వారు కూడా కటకటాల పాలే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కేసుల ఉచ్చులో ఊబిలో వారు కూరుకుపోయి ఉన్నారు చాలామంది నేతలు. సో కేవలం ఒక బొత్స సత్యనారాయణ లాంటి కొంతమంది నేతలతోటి వైసీపీ రన్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం అయితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పగ్గాలు చేపట్టి మరి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండేది. సో కాబట్టి ఇప్పుడు ఆ పార్టీకి దిక్కు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి కానీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి కానీ. మరి వయసు రీత్యా 70 ఏళ్ళు చేరువైన నేపథ్యంలో వైఎస్ విజయలక్ష్మి గారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పర్యటనలు చేసి పాదయాత్రలు చేసే పరిస్థితి లేదు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతీ రెడ్డి గారికి ఆ లెగసీ లేదు. కేవలం ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి భార్యగా మాత్రమే ఆవిడకు ఉన్నటువంటి ఏకైక క్వాలిఫికేషన్. ప్రజల్ని మెప్పించేటువంటి వాక్చాతుర్యం లేదు, సో పోరాట స్ఫూర్తి లేదు, ఆ పటిమ లేదు. అది కేవలం వైఎస్ఆర్ బిడ్డగా వైఎస్ఆర్ రక్తంగా ఉన్నటువంటి షర్మిల గారికి మాత్రమే మరి ఆ స్థాయి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు పుట్టింటికి రా చెల్లి అని వేడుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం వ్యవహారంలో త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
ఇప్పటికే ఆయన కుడి భుజం ఎడం భుజం ఆయన గుండెకాయ లాంటి వ్యక్తులందరూ కూడా అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ వాంగ్మూలాలను స్టేట్మెంట్లో రికార్డ్ చేస్తూ ఉన్నారు. సిట్ అధికారులు కానీ అదేవిధంగా ఈడీ అధికారులు కానీ. దీనికి పాత్రధారి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుంభకోణం గురించి విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ని ఎవరు ఆపలేరనే చర్చ జరుగుతూ ఉంది. ఆయన అరెస్ట్ అయితే షర్మిల గారు తప్ప ఆ పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. ఇది వాస్తవం కూడా. కాబట్టి ఆస్తుల వ్యవహారంలో గొడవ పడ్డటువంటి అన్నా చెల్లెళ్ళు మళ్ళీ కలిసే పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆ పరిస్థితులు వచ్చాయి. సో జగన్మోహన్ రెడ్డి తన అవసరానికి ఖచ్చితంగా తన చెల్లిని ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. సో కాబట్టి ఆయనకి తప్పడం లేదు. పుట్టింటికి రా చెల్లి అని పిలవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. ఒక్క వైఎస్ షర్మిల మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలదు, నడిపించగలదు. సో కాబట్టి ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే మరి తన ఆస్తులు ఏవైతే మరి తన అన్న తీసుకున్నాడు, ఇవ్వలేదు, పంపకాలు సక్రమంగా జరగలేదని చెప్పేసి ఆరోపిస్తున్న షర్మిల మరి తన ఆస్తులను తాను దక్కించుకున్న దానికి కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి తన పార్టీని నిలబెట్టి తన లెగసీని కాపాడేటువంటిది ఒక చరిష్మా కేవలం తన చెల్లి షర్మిలకు మాత్రమే ఉందనేది జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ తెలుసు. కాబట్టి షర్మిలకి తనకి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు తనకిచ్చి తన పార్టీ పగ్గాలు కనుక షర్మిలకు అప్పచెప్తే మరి తాను జైల్లో ఉన్నా కూడా తన పార్టీ రాష్ట్రంలో మరి జనాల్లో ఉంటుందనే అభిప్రాయం జగన్మోహన్ రెడ్డిలో ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి వైఎస్ఆర్ సన్నిహితులు ఇప్పటికే వైఎస్ షర్మిలతోటి మంతనాలు జరపడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టయితే తెలుస్తోంది. ఒకవేళ మద్యం కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయితే ఆ పార్టీ పగ్గాలు చేపట్టేది తన సోదరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్ష పగ్గాలు చేపడతారు.